ఓం శ్రీ సాయిరామ్. స్వామి సూక్తి నుంచి కొన్ని భాగం తెలుసుకుందాం. సాయిరామ్. కొంతమంది జీవుడుగానే ఎప్పుడూ ఉంటాడు, దేవుడుగానే ఎప్పుడూ ఉంటాడు, జీవుడు దేవుడు కాలేడు అంటారు. అయితే అది తప్పు. విషయము తెలియని వారు చేసినటువంటి తీర్మానము జీవుడు ఎన్నడూ దేవుడుగా మరగపోతే సత్కర్మలకు, సద్భావములకు, సత్సంగములకు, సచ్చింతనలకు ఏమి ఫలము? జీవుడు దేవుడవుతాడు, నిస్సందేహంగా అవుతాడు. నరుడు నారాయణుడవుతాడు. తత్వం అసి అని చెప్పిన తర్వాత త్వం తత్ అయ్యే తీరాలి. ఒక ద్వైతికి అద్వైతికి వాదాలు పడినది. జీవుడు కాదు, దేవుడే అని అద్వైతి సాధించాడు. అన్ని శాస్త్రాల నుంచి, వేదోపనిషత్తు నుంచి శ్లోకాలు, మంత్రాలు చదివి వినిపించాడు. అయినా అద్వైతి ఒప్పుకొనలేదు. వాడు ఆ వీధిలో కనపడినటువంటి ఒక సాకల్ని పిలిచి, ఒరే నీవు దేవుడురా అన్నాడట. ఆ సాకాలి కాదు నేనే అన్నాడట. చూడు, ఈ అమాయకునికి కూడా తెలుసు తాను దేవుడు కాదన్నాడు. అద్వైతి జవాబిచ్చిరట. నేను అని ప్రతి ఒక్కడూ అంటూ ఉన్నాడే, ఆ నేనే వాని నిజస్వరూపమైన దేవుడు అన్నాడట. నేను అని అంటున్నామే, ఇల్లు, ఆస్తి, పదవులు, ధనము, ధాన్యాలు మొదలైనవన్నీ వీరిచ్చారు. సరే, ప్రభుత్వానికి హృదయం కరిగి ప్రమోషన్ ఇచ్చారు, తల్లిదండ్రులు ఇచ్చారు, అత్తమామ ఇచ్చారు అని అంటున్నారే. కానీ నేను అనే ఈ ఆస్తి ఎవరిచ్చారు? ఏ కంపెనీలో దొరుకుతుంది? ఏ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు? ఏ గవర్నమెంట్ మొహరు వేసి పంపుతారు? అప్రయత్నంగా, స్వతసిద్ధంగా అహం బ్రహ్మాస్మి అని బ్రహ్మంతోనే ఈ అహం నీకు దొరికింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో యోచించుకో. సాయిరామ్.